నాకు ఇప్పుడు ఒక విచిత్రమైన సమస్య ఉంది. అదేంటంటే జనరల్గా మీరు మొక్కలు పెంచుకుంటా ఉంటే టెర్రస్ గార్డెన్లో కానీ మీకు కూడా డెఫినెట్గా ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మన దగ్గర బచ్చలాకు ఉంది. ఇది బచ్చలాకు అందంగా ఉంటుంది. బచ్చలాకు మీకు అదే ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఏ ఆకులో చూసినా కూడా తోటకూర, పాలకూర, చుక్కూరలో మందంగా ఉంటుంది బచ్చలాకు అయితే. సో ఇప్పుడు ఇది మునగాకు పెంచుతున్నాం, చూద్దాం ఎలా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇది కూడా బచ్చలాకే. ఎలా ఉన్నాయి ఆకులు? బాహుబలి లెక్కలు ఉన్నాయి కదా, బాహుబలి ఆకుల్లాగా ఉన్నాయి. చూడండి నా చేయి కూడా సరిపోదు. సో ఇప్పుడు స్టెమ్ కూడా చాలా బలంగా ఉంది, చూసారా? ఇది వాలిపోతుంది, అసలు ఈ వెయిట్ కూడా ఎక్కువైపోయి వాలిపోతుంది. గ్రో బ్యాగ్లో, ఇంత చిన్న గ్రో బ్యాగ్లో మట్టి కూడా చూడండి ఎంత ఉందో, 25% ఉంది మట్టి అంతే. సో ఇప్పుడు దీన్ని కొయ్యాలో వద్దా? ఈ ఆకులు కోసి కూర వండుకుందామా లేకపోతే వద్దా? చూడండి ఆకు మ్యాక్సిమం ఇది పెద్ద ఆకు అన్నిటికంటే. కోయపోతేనేమో వాడిపోతాయి, కొన్ని రోజుల్లో అట్లా వాడిపోయి డ్రై అయిపోతాయి. కోసి తింటే కూరలో వేసుకొని బాగుంటే ఎంజాయ్ చేయొచ్చు, పప్పు, బచ్చలాకు పప్పు. సో ఇంత పెద్ద కొయ్యటం కొంచెం బాధ అనిపిస్తుంది మనకి. బ్రెయిన్ చెప్తుంది కోసేసి అలా ఉంచడం కరెక్ట్ కాదని, హార్ట్ చెప్తుంది అరే వద్దు, ఇంత బాగుంది కదా ఆకు, ఇంత పెద్ద ఆకు వచ్చింది, కోయొద్దు అని. ఏం చేయాలో మీరే చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.